మన మధ్యలో ఉన్న కిషోర్ వచ్చి వాక్యాన్ని చదివినిపిస్తారు. లేవీయుల కాండంలో నుంచి 16వ అధ్యాయంలో నుంచి 16వ వచనాన్ని కిషోర్ వచ్చి చదివినిపిస్తారు. లేవియ కాండము 16వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా, అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్తము పాపములను బట్టి, అనగా వారి అపవిత్రమును బట్టి, వారి అతిక్రమను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి వారి అపవిత్ర బగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. చిన్న వాక్యం దేవుని చూడండి, మోషే గారితో దేవుడు మాట్లాడుతూ పలికిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. దేనిని బట్టి? ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి. అంటే ఏమిటి సమస్త పాపములు? వారి యొక్క అపవిత్రతను బట్టి, అతిక్రమములను బట్టి. దేనిని బట్టి? అపవిత్రతను బట్టి, అతిక్రమములను బట్టి. ఎవరి అతిక్రమములు అనంటే మన పితరులు. ఇశ్రాయేలీయులు ఎవరంటే మన పితరులు. అంటే మన తాతల 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 తాతలు వెనక్కి వెళితే వాడు ఎవరంటే మన పితరులు. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. వారు పాపము అంటే ఏమిటి? పాపము అతిక్రమము. ఏమిటి? అతిక్రమం. అతిక్రమము అంటే ఏమిటి? మనము మొదటి యోహాను పత్రికలో చదువుతాం. ఏమిటంట? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను అతిక్రమించటం. ఇప్పుడు ఈరోజు అతిక్రమము అనేటువంటి అంశము గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేద్దాం. ఏమిటి అతిక్రమం అంటే? ఆజ్ఞను మేరటం. అంటే దేవుని యొక్క మాటను లెక్క చేయకపోవటం, దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెట్టడం, అదే అతిక్రమం. అతిక్రమం అంటే క్రమముగా లేనిది. అంటే క్రమముగా తిన్నగా లేనిది. అంటే ఏమిటి? వంకరగా ఉన్నది. అంటే మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన. అందులోనే రాయబడిన మాట ఏమిటంట? వారి యొక్క పాపములను బట్టి అని దానికి వివరణ ఇస్తున్నాడు. అనగా ఏమిటంట? అనగా పాపము అనగా వారి అపవిత్రత, వారి అతిక్రమం. ఈరోజు మనము అతిక్రమము గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఈ మనుషులు అతిక్రమంగా నడుచుకుంటున్నారు? ఎందుకు ఈ మనుష్యులు అపవిత్రులుగా ఉంటున్నారు? ఎందుకు వారు పాపము చేస్తున్నారు? చేయొద్దని కదా వాక్యము తెలుపుతున్నది. దేవుని ఆజ్ఞ మనకి ఇస్తున్నది, ఆజ్ఞను పాటించండి అని. కానీ ఆజ్ఞను అతిక్రమించి అతిక్రమము చేసి పాపములో పడిపోతూ ఉన్నారు. అంటే వారు అతిక్రమిస్తూ ఉన్నారు. ఎందుచేత అతిక్రమిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ మనుషులు అతిక్రమానికి లోనవుతున్నారు అని అంటే, కీర్తనల గ్రంథంలో 36వ అధ్యాయంలో 1వ వచనంలో అందుకు కారణము కనబడుతూ ఉన్నది. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయమో ఏమి లేదు. దేవుని భయమో బొత్తిగా లేదట. అందుచేత అతిక్రమిస్తున్నారు.
క్రమంగా ఉండటం లేదు, అతిక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు, అక్రమాలు చేస్తున్నారు, అపవిత్రతను కూడగట్టుకుంటూ ఉన్నారు. ఎందుకని దేవుని ఎదుట వారికి బొత్తిగా భయము లేదట. అంటే దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు గనుక అతిక్రమాలు చేస్తూ ఉన్నారు అని వాక్యములో రాయబడి ఉన్నది. మరి ఇట్టి అతిక్రమము చేస్తున్న ఈ మనుషులకు, ఇట్టి అతిక్రమంగా నడుచుకుంటున్న ఈ మానవులకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయట. ఎందుకో తెలుసా? ఆయన యొక్క దేవుడు మనకి దూరంగా జరిగిపోతున్నాడట, మనుషులు అతిక్రమములు చేయుట చేత అని 103వ కీర్తనలో 12వ వచనంలో రాయబడి ఉంది. ఏమనంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకి అంత దూరపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ఆయన వాక్యము సెలవిస్తున్నది, నేను మీకు సమీపముగా ఉన్నాను అని. కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారు? అతిక్రమాలకు పాల్పడుట చేత ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయనకి మనకంత దూరం వచ్చేస్తూ ఉన్నారు. కారణం మన అతిక్రమం, అంటే మన పాపం, మన అపవిత్రత, మన నడవడిక. ఈ కారణాల చేత దేవుడు మనకి దూరం అయిపోతూ ఉన్నాడట. అంతేకాదు గాని ఎహెజ్కేలు గ్రంథములో 21వ అధ్యాయములో 24వ వచనములో చెప్పబడుతున్నది, మన అతిక్రమముల చేత, ఈ మనుషులు చేసే అతిక్రమాల వల్ల ఆయన చేతికి చిక్కిపోతూ ఉన్నాము. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతిక్రమములు ఏమిటవి? అతిక్రమములు బయలుపరచబడుట మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీరు మీ మనసుకు తెచ్చుకొనినందున నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొని మీరు చేతికి చిక్కిపోతూ ఉన్నారు, మీరు చేసే అతిక్రమముల వల్ల. ప్రియులారా, ఆలోచించండి. మనము చేసే అతిక్రమముల వలన మనము చిక్కబడిపోతూ ఉన్నాం, చిక్కుకుంటూ ఉన్నాం. చూడండి, వేటగాడు ఆ పక్షులను వేటాడి పట్టుకోవటానికి వల విసురుతాడు. ఆ వలలో మనం ఏమైపోతాం? ఆ పక్షులు చిక్కబడినట్లుగా మనము కూడా మన యొక్క అతిక్రమముల చేత చిక్కిపోతూ ఉన్నాం, చిక్కబడుతూ ఉన్నాం, బంధించబడుతూ ఉన్నాం. ఎందుకు? ఆ పాపంలోనే మనము చిక్కబడిపోయి బయటికి రాలేకపోతున్నామేమో. కాబట్టి ఆయన మన యొక్క అతిక్రమములను క్షమించలేని వాడిగా ఉన్నాడేమో అని నిర్గమకాండం 23-21లో చెప్పబడుతూ ఉన్నది. ఏమని తెలుసా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన వైపు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడంటే క్షమించడు, నా నామము. సరే, అంటే మన యొక్క అతిక్రమములు ఆయన క్షమించలేనంత ఘోరంగా మనము చేస్తున్నాం. అందుచేత ఆయనకి కోపము రప్పిస్తున్నాం. మన మీద కోపం వస్తున్నది. ఎన్నిసార్లు చెప్పినా ఈయన కుమారుడు వినటం లేదు, ఈయన కుమార్తె వినటం లేదు అని ఆయనకి కోపం వస్తున్నదట. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మనము కూడా అంతే. మన బిడ్డలు ఎన్నిసార్లు చెప్పినా మన మాట వినక తప్పు మీద తప్పు చేస్తుంటే ఏమంటాం? చివరికి పోతే పోనీ ఇష్టం, ఎలాగ నాశనం అయిపోతావో నాశనం అయిపో అని అంటుంటాం. మరి దేవుడు, నువ్వు వినకపోతే, నువ్వు వినకోకుండా దేవుని మాట ఏమని రాయబడింది? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలట. మరి వింటున్నామా మనం?
వినగలుగుతున్నామా? విన్నట్టు నటిస్తున్నామా? వినలేని వారిగా ఉన్నామా? ఆలోచించాలి. అందుచేత మన యొక్క అతిక్రమములను ఆయన క్షమించడు. ఎందుకు? ఆయన కోపం వస్తున్నది, ఆయన మాట మీరు వినటం లేదు. ఆ కారణము చేత ఆయన మన యొక్క పాపములను క్షమించడు, మన అతిక్రమములను క్షమించడు. అయినా మానవులకు తెలుసుకోవటం లేదు. అతిక్రమములు చేస్తూనే ఉన్నారు వేళ్ల తరబడి. 2020 సంవత్సరంలో మనకి కరోనా వచ్చినప్పుడు అందరూ భయభ్రాంతులకు గురై, అందరూ దేశము ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ప్రార్థన చేసి కరోనా తగ్గిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ అతిక్రమములు చేయటం మానేశారా? మానగలిగారా? ఆలోచించాలి. కానీ మన అతిక్రమలు మనం గ్రహింపలేని వారిగా ఉంటున్నాం. మేమేం అతిక్రమించామండి? అతిక్రమించటం అంటే ఏమిటి? చేయకూడదు చేయటమే, చేయొద్దన్నది చేయటమే అతిక్రమం. చూడండి, యోబు గారు అంటాడు 13వ అధ్యాయంలో, యోబు గ్రంథంలో 23వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నా అతిక్రమములు, నా పాపము నాకు తెలియజేయుము అంటాడు. నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము అని అడుగుతున్నాడు దేవుణ్ణి. మనము లేచింది మొదలుకొని పండుకునే వరకు చేసేవన్నీ అతిక్రమాలే అయినప్పటికీ కూడా, అయ్యా నేను ఈ రోజు ఈ తప్పు చేశాను, నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగేవారిగా ఉన్నామా? ప్రియ విశ్వాసులారా గమనించండి. యేసు గొప్ప వాక్కు వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. యోబు గారు అంటున్నాడు, నా అతిక్రమము నాకు తెలియచేయుము అని. 14వ అధ్యాయంలోని యోబు గ్రంథంలో 17వ వచనంలో చెప్పబడుతున్నది. ఆయన అంటున్న మాట ఏమనంటున్నంటే, నా అతిక్రమము నా సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను నా దోషమును భద్రముగా. సరే, ఆయన నేను దోషము చేశాను తండ్రి అని ఒప్పుకుంటున్నాడు. నా యొక్క అతిక్రమం నాకు తెలియచేయి తండ్రి అని అంటున్నాడు. సుంకర కూడా అలాగే అడిగాడు. ఏమని తెలుసా? లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యా నేను పాపినయ్యా, నా అతిక్రమములు చెప్పలేనివయ్యా, నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేశానయ్యా, అందువల్ల నీ సన్నిధిలోకి వచ్చి అడగటానికి కూడా నాకు భయం వేస్తుందయ్యా అని ఎక్కడున్నాడు? అయితే సుంకరి దూరంగా లోపలికి రావటానికి కూడా భయపడ్డాడు. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా భయపడి ధైర్యము లేక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికాడు. అందుకే మన మూలవాక్యంలో చెప్పబడుతూ ఉన్నది ఏమని? మన యొక్క సమస్త జనులను బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారి యొక్క అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలము ప్రాయశ్చిత్తము చేయాలి. ఎందుకనంటే దాని క్రింది భాగంలో మనము చదివితే మూలవాక్యంలో మనకు కనపడుతూ ఉన్నది, సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడు ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, వారి అపవిత్రతను బట్టి ఆ పరిశుద్ధ స్థలము అపవిత్రమైపోతూ ఉన్నది. అందుకే సుంకరి దేవుని మందిరంలోనికి రాకుండా బయటెక్కడో నిలబడి, దూరముగా నిలబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అడుగుతున్నాడు. కనీసము పైకి కన్నులెత్తి చూడటానికి కూడా భయపడ్డాడు. పైన ఎవరున్నారు? ఆకాశమందు ఆసీనుడైన వాడు మన దేవుడు ఉన్నాడు గనక పైకెత్తి చూడటానికి కూడా భయపడ్డాడు. ఎందుకు? ఆయన చేసిన అతిక్రమములను బట్టి. మరి మనము చేస్తున్న అతిక్రమములను బట్టి మనం ఏమి చేస్తున్నాము? అసలు మనము దేవుణ్ణి అడుగుతున్నామా? మనము దేవుణ్ణి గోచాడుతున్నామా? దేవా, నా జీవితంలో 2023 సంవత్సరంలో నేను ఈ అతిక్రమములు చేశాను, ఈ 2024 సంవత్సరంలో
నన్ను చూడయ్యా, నాతో మాట్లాడయ్యా, నా అతిక్రమలు తీసివేయ్యా అనేది కదా. అడగగలుగుతున్నామా? అడిగే ధైర్యం మనకున్నదా? గమనించండి ప్రియులా, ఒప్పుకోవాలట. ఏం ఒప్పుకోవాలో తెలుసా? మనము చేసిన అతిక్రమములు ఒప్పుకోవాలి. మనము చేసిన అతిక్రమములు ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనము చేసిన పాపాలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన కన్నులు ప్రతి స్థలము పైన చూస్తూ ఉన్నవి. అందుకే ఒప్పుకోవాలట. కీర్తన 32వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పబడుతున్నది. ఏమని తెలుసా? ఏమని? చదవండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా దోషమును ఒప్పుకొనక కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. మరి మనం ఒప్పుకుంటున్నామా? అంటే మనం దోషం చేయని వారిగా ఉన్నామా? చేస్తున్నామా? ఒకవేళ చేస్తున్న వారిగా ఉంటే ఎక్కడ ఒప్పుకోవాలట? యెహోవా సన్నిధిని నాక అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని. మరి మనం ఒప్పుకోవాలి మన యొక్క అతిక్రమములు. మన చూపులతో, మన ఆలోచనలతో, మన మాటలతో, మన చేతలతో, మన చేష్టలతో, మన యొక్క నడతలతో, నడకలతో చేసిన అతిక్రమములు ఒప్పుకోవాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడుతున్నది, ఒకవేళ నీవు ఈ యొక్క మన పాపములను మనము, మన అతిక్రమములను మనము ఒప్పుకుంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసును. ఆయన మనలను పవిత్రులుగా చేయడం చేస్తాడు. ఎప్పుడు? మన యొక్క అతిక్రమములను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే. ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు, కప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. చూడండి, మన శరీరము మీద ఏమైనా బొబ్బలు వచ్చినా, కురుపులు వచ్చినా, ఎలర్జీ వచ్చినా, ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క గాయాలు కనపడకుండా ఏం చేస్తున్నారు? దుస్తులతో కప్పుకుంటున్నారు. దుస్తులు వేసుకున్నప్పుడు ఈపి మీద ఏముందో ఎవరికి తెలుసు? పొట్ట మీద ఏముందో ఎవరికి తెలుసు? అవి కనపడకుండా ఏం చేస్తున్నారు? కప్పుకుంటూ ఉన్నారు దుస్తులను. మరి మన యొక్క అతిక్రమములను, మన పాపములను ఒప్పుకోకుండా మనము కూడా కప్పుకుంటున్నామేమో. అందుకే దేవుని వాక్యము చెప్తున్నది, ఒప్పుకోండి. ఇప్పుడైనా ఒప్పుకోండి. 2024 సంవత్సరంలో మీరు మీ అతిక్రమములను ఒప్పుకోండి అని. ఆయన మన అతిక్రమముల కోసం, మన పాపాల కోసం ఆయన గాయపరచబడినట్లుగా యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడండి. ఎవరి కోసం? మన అతిక్రమముల కోసం. మనము చేసే అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడ్డాడు. మనము చేసే దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. కానీ మనం ఇంకా మారటం లేదు, ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు, కప్పుకోవటానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నామేమో. ఆలోచించండి ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాక్యము స్పష్టముగా రూఢిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నది. మీ అతిక్రమములను మీరు ఒప్పుకోవాలి. అతిక్రమములను ఒప్పుకోకుండా అతిక్రమములను దాచిపెట్టేవాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. ఈ అతిక్రమములను ఒప్పుకోకుండా శరీరం మీద ఉన్నటువంటి గాయాలను దుస్తులతో దాచినట్టుగా అతిక్రమములను
దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అందుచేత అతిక్రమములను ఒప్పుకోమని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. యేసు గొప్ప వాక్కు ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా, మీ అతిక్రమములను ఈ 2024వ సంవత్సరంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లయితే ఆ ఒప్పుకున్నటువంటి అతిక్రమములను విడిచిపెడితే మీరు కనికరము పొందుతారు. లేని ఎడల అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీకెంత తెలివైనా ఉండొచ్చు, నీకెంత ధనమైనా ఉండొచ్చు, నువ్వెంత జ్ఞానివైనా అవ్వచ్చు, నీ అతిక్రమములను దాచిపెడితే నీలో అభివృద్ధి కనపడదు, గ్రోత్ అనేది ఉండదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకవేళ ఒప్పుకుంటే నీవు కనికరము పొందుతావు అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ అతిక్రమములు ఒకవేళ దాచిపెడితే, ఈ అతిక్రమలను ఇంకా నన్నెవరూ చూడటం లేదు, నన్నెవరూ గమనించటం లేదు, నేను ఇంకా 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 ఇలాగే చేస్తూ ఉంటాననేటువంటి ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో, ఒక దుష్టతలంపుతో నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే, హెచ్కేల్ గ్రంథం 15వ అధ్యాయం 18వ అధ్యాయంలో 30వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, నీ అతిక్రమాలను ఒప్పుకోకుండా కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా ఉండునట్లు వేటిని విడిచిపెట్టాలి? మీ అతిక్రమములు విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? అవి మీకు శిక్షకు కారణముగా ఉంటున్నవి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు మీ మీదకి శిక్ష వస్తున్నదంటే కారణం ఏమిటి? ఏమిటి కారణం అంటే, మీ మీదకి శిక్ష రావటానికి కారణము మీ అతిక్రమములు. ఈ అతిక్రమములను మీరు ఏమి చేయాలట? విడిచిపెట్టాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏమనేనంటే, మీ యొక్క దోషమునకు, మీ పాపమునకు మీరే కారకులు అని వాక్యంలో మనం చూస్తాం. 19వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ఉందంటే, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. చాలు. ఏం చేస్తుంది? నిన్ను శిక్షిస్తున్నది. ఏమిటది? నీ అతిక్రమము. అందుచేతనే హెచ్కేల్ గ్రంథంలో చెప్పిన రీతిగా 18వ అధ్యాయం 30వ వచనంలో, నీ అతిక్రమములు మీకు శిక్షకు కారణము కాకుండానట్లు వాటినన్నిటిని, కొన్ని కాదు, మళ్ళీ వాటినన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీకు శ్రేయస్కరం. వాటిని విడిచిపెడితేనే నీ జీవితం ఫలిస్తుంది. వాటిని విడిచిపెడితేనే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను పవిత్రపరుస్తాడు అని మనము చదువుకున్నాం యోహాను సువార్త మొదటి పుస్తకములో నుంచి, యోహాను పత్రికలు. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకు ఆయన నీవు నీ అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరము చూపించిన దేవుడు ఎందుకు నీకు ఆ కనికరము చూపిస్తున్నాడు అంటున్నాడంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 17, 18 వచనంలో చెప్పబడుతుంది. ఎందుకు ఆయన నిన్ను నీ అతిక్రమలను విడిచిపెట్టమని అంటున్నాడు. ఆయన నిన్ను నీ అతిక్రమల నుంచి నీవు దూరంగా ఉండు అని అంటున్నాడు. గమనించాలి. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించేవాడు. ఎవరైనా? యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు. కాబట్టి నీ దోషములను,
నీ అతిక్రమములను ఆయన క్షమిస్తానంటున్నాడు, పరిహరించువాడిగా ఉన్నానంటున్నాడు. అక్కడ మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఆయన పరిహరించడు అని నిర్గమకాండం 23:21 చెప్పబడుతున్నది. ఎందుకు తెలుసా? నీ అతిక్రమములు ఆయన దృష్టికి కోపం రేపిస్తున్నవి గనక నీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు అని రాయబడింది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, నీ దోషమును నీ అతిక్రమమును పరిహరించువాడు ఆయనే. ఎప్పుడు? నీవు వాటిని ఒప్పుకుంటే, వాటిని నీవు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన వాటిని పరిహరిస్తాను అంటే క్షమిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. ఈ లోకంలో అనేక మంది మేమేమి దోషము చేయటం లేదండి అంటారు, మేమేం పాపం చేయటం లేదు అని అంటారు. పాపం చేయటం అంటే ఏమిటి? వ్యభిచారం చేయటం ఒకటే పాపము కాదు, దొంగతనము చేయటం ఒకటే పాపము కాదు, నరహత్య చేయటం ఒకటే పాపము కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. మనము చూస్తాము యాకోబు పత్రికలో, మేలైనది చేయనిది కూడా అలాగూ చేయని వానికి పాపము కలుగును అని ఉంది. అంటే పాపం అంటే ఏమిటి? నువ్వు ఎదుటి వారికి మేలు చేయకపోవటం కూడా పాపమే, నీ చేతనైంది కూడా నువ్వు చేయకపోవటం పాపమే. అదే అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమించడం. దేవుని ఆజ్ఞ చెప్తుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మేలైనది చేయనిది కూడా అలాగూ చేయని వానికి పాపము కలుగునని యాకోబు పత్రిక 4:4 మనం చూస్తాం. అంటే మనము మనకి చేతనైనది కూడా చెయ్యకపోవడం పాపమే. వ్యభిచారం ఒకటే పాపం కాదు. ప్రియులారా, ఆలోచించండి. నీ సహోదరునిపై అసూయ పడకూడదని వాక్యము సెలవిస్తున్నది. అసూయ పడటం కూడా పాపమే. పిల్లలు కలగలేదని అక్క మీద చెల్లెలు కోపపడిన సందర్భం మనం చూసాం. కలల భావాలు చెబుతున్నాడని తమ్ముడి మీద కోపము పెంచుకుని చంపడానికి ప్రయత్నించిన అన్నదమ్ములను చూసాం. ఈ లోకంలో కూడా అలాంటి వారు కనపడుతూ ఉన్నారు. తమ్ముడు ఎదుగుతూ ఉంటే అన్నలు మారలేరు, అన్నలు బాగుపడుతుంటే తమ్ముళ్ళు మారలేరు, అక్కలు బాగుపడుతుంటే చెల్లెలు మారలేరు. అసూయ, ద్వేషం ఇవన్నీ పెంచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ పాపమే అని వాక్యం సెలవిస్తున్నది. అందుచేత ఇవన్నీ అతిక్రమాల జాబితాలోకి వెళ్ళిపోయి, మరి ఈ అతిక్రమములను నీవు వదిలిపెట్టాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, విడిచిపెట్టాలని దేవుని వాక్యము స్పష్టంగా మనకు సూచన చేస్తూ ఉన్నది. అలా విడిచిపెడితే ఆయన దీర్ఘశాంతుడు గనక, కృపాతిశయుడు గనక ఆయన నీ అతిక్రమములను క్షమిస్తాడు అని రాయబడి ఉన్నది. మరి అలా క్షమించబడాలి అంటే నీ అతిక్రమాలు ఈ 2024 సంవత్సరంలో అయినా క్షమించబడాలి అని నీవు ఆలోచిస్తే, నీవు కోరుకుంటే, నీవు ఆశ కలిగి ఉంటే దేవుని ప్రార్థించాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ఏమని? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయమా అని ప్రార్థన చేయాలి. యోబు గారు ఏం దోషం చేశాడని, యోబు గారు ఏం పాపం చేశారని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? నా అతిక్రమములు నా పాపాలు నాకు తెలియజేయము అని అంటున్నాడు. నా బాల్య జీవితంలో నేను చేసిన పాపాలు, ఆయనకి తెలియని వయసులో పాపం చేస్తున్నానేమో నేను, నా పాపములు నా యొక్క అతిక్రమములు నాకు తెలియచేయుము అని అంటూ ఉన్నాడు. మరి మేము రోజు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం. మేమేం అతిక్రమం చేసామండి? చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా వాక్యం చదువుతున్నాం కదా, మేమేం అతిక్రమం చేస్తాం? మనకు తెలియకుండా మనం ఏమైనా తప్పిదాలు చేయవచ్చు. మన ప్రమేయం లేకుండా కొన్ని అతిక్రమాలు జరగవచ్చు. మన పేరు చెప్పి కూడా అతిక్రమాలు చేసేవారు ఉండవచ్చు. కాబట్టి మన అతిక్రమములను మాకు తెలియచేయమని యోగు గారు అడిగిన రీతిగా మనము కూడా దేవుని అడగేవారిగా ఉండాలి.
సుంకరిలాగా నేను పాపిని, నా పాపము క్షమించుమని దేవుని వేడుకునే వారిగా ఉండాలి. నీ యొక్క దేవా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుమో అని దేవుణ్ణి అడిగేవానిగా ఉండాలి, దేవుణ్ణి ప్రార్థించేవానిగా ఉండాలి. అంతేకాదు గాని కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 7వ వచనం చెప్పబడుతుంది, నా బాల్య పాపములను. ఇప్పుడివి బాల్యములో చేసిన పాపాలు, చిన్నతనములో చేసిన పాపాలు, నీ యవ్వన దశలో చేసిన పాపాలు, ఆ యవ్వన దశలో ఆలోచన లేక నీ యవ్వన దశలో నీవు చేసిన పాపము నాకు తెలియపరిస్తే ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటానయ్యా. చూడండి 25వ కీర్తన 7వ వచనంలో, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుమో అని దేవుణ్ణి అడగాలి. ఎందుకు? నీవు తెలియక చేసావు. ఇది తప్పు, ఇది పాపము, ఇది అతిక్రమము అని నీకు తెలియని దశలో, తెలియని స్థితిలో ఒకవేళ నీవు చేసి ఉంటే, ప్రియవనస్తుడా ఆలోచించాలి. ఒకవేళ నీవు చేసి ఉంటే అది నీవు మర్చిపోయేవేమో. అందును బట్టి నీ బాల్య దశలో నీవు చేసిన పాపము, నీ అతిక్రమములను జ్ఞాపకము చేసుకోవద్దని దేవునిని అడగాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. మన అతిక్రమము మనలను శిక్షించబోతూ ఉన్నది. మన అతిక్రమము మన కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. దేవుణ్ణి అడగండి, దేవుని చెంత మొరపెట్టండి. అయ్యా, యోబు గారు అడిగినట్టు నేను అడుగుతున్నానయ్యా, నా పాపము, నా అతిక్రమము నాకు తెలియచేయ, నా అతిక్రమాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవద్దయ్యా, నా అతిక్రమాన్ని మీరు మన్నించండి అయ్యా అని ప్రార్థించే వారిగా ఉండాలి. లేకపోతే మన యొక్క పితరులు ఇశ్రాయేలీలు అతిక్రమను బట్టి దేవుడు ఎట్టి రీతిగా శిక్షించాడో మనము చూసాం. ఎన్ని సంవత్సరాలు వారు అరణ్య ప్రయాసలో నలిగిపోయారు. ప్రియులారా, గమనించండి. అందును బట్టి మనము ఇప్పుడైనా ఇకనైనా మన అతిక్రమములను గురించి దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. మన అతిక్రమలను ఒప్పుకునే వారిగా ఉండాలి. మన అతిక్రమలను మనకు చూపించమని, మన అతిక్రమల ద్వారా మన మీదకి గాని, మన కుటుంబం మీదకి గాని, మన బిడ్డల మీదకి గాని ఎలాంటి శాపము రాకోకుండా వాటిని ఒప్పుకునే వారిగా ఉండాలి. అలాగు నీవు ఒప్పుకున్నట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 22వ వచనంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 22వ వచనంలో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రియలను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుమో. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్తున్నావు? పాప రహదారి వెంట వెళుతున్నావు. ఇప్పుడు నీవు ఇరుకు ద్వారమైన పరిశుద్ధ స్థలము వైపు నీవు మల్లుకోవాలి, తిరగాలి, టర్నయ్యాలి. నీ జీవితము పాపం వైపు వెళ్తున్న జీవితము పరిశుద్ధ స్థలము వైపు, దేవుని వైపు టర్న్ అవ్వాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నీవు అడిగితే, నీ అతిక్రమల గురించి ఆయన దగ్గర నీవు మొరపెట్టుకుంటే, నీ అతిక్రమల గురించి దేవుడిని మన్నించమని నీవు కోరితే, మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములు, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను ఏం చేస్తానంటున్నాడు? ఆయన తుడిచివేస్తానంటున్నాడు. కానీ నీవు అడిగినప్పుడు అడగాలి, దేవుణ్ణి అడగాలి. అయ్యా, నేను 2023వ సంవత్సరంలో ఈ అతిక్రమం చేశాను, తెలుసో తెలియకో నేను ఏదో చేశానయ్యా, నన్ను క్షమించు తండ్రి అని అడగాలి. అడిగితే ఆయన ఉదయకాలమున కురిసిన మంచు, ఈ ఎండ వస్తే ఏ విధంగా అది విడిపోతుందో అలాగే మబ్బు, ఆకాశం అంతా మబ్బు కమ్మినప్పుడు దేవుడు ఆ మబ్బుని ఎలాగ తొలగిస్తాడో అట్టి రీతిగా నీ అతిక్రమములను, నీ దోషములను ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
అలా అవి తొలగించబడాలంటే నీవు అడిగేవానిగా ఉండాలి, గోజాడేవానిగా ఉండాలి, దేవుణ్ణి వేడుకునేవానిగా ఉండాలి. నీ అతిక్రమంలో ఒప్పుకుని అట్టి రీతిగా దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని వలన నీవు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేలాగున ప్రార్థనా పూర్వకముగా మీరందరూ ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.